నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఇప్పుడు బుధవారం పుట్టిన వారి గుణగణాల గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీరి బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే బాగా కలిసొస్తుంది? అలానే ఎలాంటి చదువులు చదవాలి అంటారు? ఒకసారి తెలియజేయండి. అంటే బుధవారం పుట్టిన వారికి ఎలాంటి తెలివి ఎక్కువ ఉంటుంది. ఆ! అంటే నేను అనుకోవడం ఈ అమ్మాయి బుధవారం పుట్టింది అనుకుంటాను నేను. అంటే తెలివిగా మాట్లాడుతున్న ముందుంది కాబట్టి ఈ అమ్మాయి బుధవారం పుట్టిందని అనుకుంటున్నాను. కరెక్ట్ సో చెప్పారు. ఎందుకంటే తెలివిగా మాట్లాడడం, అవతలి వాళ్ళని ఐస్ చేసేయడం. అంటే కోపంతో ఉన్నా సరే అవతలి వాళ్ళు మనం తప్పు చేసినా సరే ఆ అవతల వ్యక్తి కోపం రాకుండా సైలెంట్గా చేయగలిగేటువంటి కెపాసిటీ, టాలెంటు, క్రియేటివిటీ, మాటల చాతుర్యము ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే బుధవారం పుట్టిన వాళ్ళే. చాలా క్లారిటీ. మా ఇంట్లో మా తమ్ముడు అమ్మాయి ఉంది, మా పెద్ద అమ్మాయి. అసలు ఎంత తెలివి అంటే దానికి, నేను ఎంత ఆవేశంగా ఉన్నా సరే ఆడావిడిగా ఆడమంటే నాకు చాలా బిజీ ఉంటాను. ఒకసారికి ఏదైనా ఇబ్బంది వస్తే గట్టిగా కేకలేస్తున్నట్టయితే అప్పటికి మా ఆవిడ నాతో కొద్దిగా కంట్రోల్ అమ్మాయి, ఎందుకైనా మంచి ఆయన కోపంగా ఉన్నాడు అని చెప్పి సైలెంట్గా ఉంటే, ఒక్క వ్యక్తి మాత్రం నన్ను ఎట్లా నాకంటే డబుల్ సీరియస్ వచ్చేస్తుంది. అబుజా ఇంత ఇంత లేట్ ఎందుకు వచ్చావు నువ్వు? నన్ను క్వశ్చన్ చేయడానికి మా అమ్మాయి రెడీగా ఉంటుంది. ఇంత లేట్ ఎందుకు వచ్చావు నువ్వు? నేనే కోపంగా వచ్చాను అనడానికి. అరే నువ్వు లేట్ ఎందుకు వచ్చావు? అసలు నీకు ఎప్పుడు రమ్మని చెప్పాము? 2:30కి వెళ్ళిపోవాలి కదా, అందరూ రెడీగా ఉన్నాం కదా ఇక్కడ. ఈ రకమైనటువంటి ప్రశ్నలతో నన్నే గిమ్మిక్ చేసేసి నన్ను కూల్ చేసేసి పద బయలుదేరి అనేటువంటి టాలెంట్ మా అమ్మాయికి ఉంది, మా పెద్ద అమ్మాయికి. అసలు నాకు నాకు ఎన్నిసార్లు ఇలా ప్రతిసారి నేను కోపంగా ఏదో ఆవేశంగా అడావుడికి వెళ్ళినా నన్ను ఐసైన వ్యక్తి ఎవరంటే మా పెద్ద అమ్మాయి. అంతటి తెలివి ఉంటుంది. అది బుధవారం పుట్టింది. ఓకే. ఇది నాకు క్లారిటీగా తెలుసు, 100% క్లారిటీ. కాబట్టి తెలివితేటలు, అవతలి వాళ్ళని మక్కువ చేసుకోవడం, తన ఆవేశాన్ని పూర్తిగా ఏదో మాయ చేసి హిప్నటైజ్ చేసి తగ్గించేయడం అన్నటువంటి భావన ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. టైం పంక్చువాలిటీ అవతల వాళ్ళది కావాలి, వీళ్ళ టైం పంక్చువాలిటీ ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అస్సలకి టైం పంక్చువాలిటీ. రెడీ అవ్వడానికి నిజంగా చెప్తాను కదా, మా అమ్మాయి 1 గంట సేపు వెళ్తుంది. అరే ఆ వాష్రూమ్లో ఏం చేస్తారో అర్థం కాదు, ఎంతసేపు మేకప్ చేసుకుంటారో అర్థం కాదు. నన్ను తర్వాత బయలుదేరినానా అంటే కూడా వస్తున్నా భుజ వస్తున్నా, వెయిట్ చేయి 10 నిమిషాలు అంటారు తప్ప, నా ఆవేశాన్ని ఇలా కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. కాబట్టి ఆ విషయంలో ఫుల్ నన్నొక్కడే కాదు, మా ఇంట్లో అందరినీ మ్యాక్సిమం అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసి సమస్యని పరిష్కరించగలిగేటువంటి నేర్పరితనం కూడా బుధవారం వాళ్ళకు ఉంటుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి నేను మేబీ దానికి కనెక్ట్ అయి ఉండవచ్చు. అందుకే నేను ఇంత క్లారిటీగా ఇంత గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. కాబట్టి మంచి తెలివితేటలు, మంచి వ్యాపార లక్షణాలు. తనకి కావాలనుకున్నప్పుడు మాత్రం ఏదైనా సరే టకటక రౌడ్గా ఫోన్ చేసేసి అర్జెంటుగా నాకు 10,000 రూపాయలు అకౌంట్లో వేసేసి ఏంటి అని అడిగే లోపల అర్జెంట్ టకట పెట్టేసి ఫోన్ తప్పకుండా వేయాలి. ఏకపోతే ఫోన్ చేసి డబ్బులు ఏమన్నానా టక్కన అప్పటికి అర్జెంట్ చేసిన తర్వాత ఏమన్నా ఏం కొనుక్కున్నాను అంటే 5,000 2 బ్యాగులు కొనుక్కున్నాను. ఒక బ్యాగ్ కొనుక్కున్నాను, 2 బ్యాగులు కొనుక్కున్నాను. ఇది ఎందుకంటే చెల్లికి వచ్చే నెల వచ్చే సంవత్సరం చెల్లికి కావాలి. అంటే ఇలా వాళ్ళకి కావాల్సిన పని పూర్తి చేసుకుంటారు అంతే. అదే మరి వీళ్ళందరూ కూడా తండ్రి దగ్గర ఎక్కువ తెలివిగా ఉంటారు. వీళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళు ఆడపిల్లలు అయితే, మగపిల్లలు తల్లిదండ్రులే ఉంటారు ఎక్కువగా. అసలు లాగాల్సినంత అక్కడే లాగుతారు. బుధవారం పుట్టిన అబ్బాయిలు తండ్రిని కూడా ఈజీగా దాంట్లో బుట్టలో వేసేసుకుంటారు. బుధవారం పుట్టిన అబ్బాయిలు కూడా తండ్రిని బుట్టలో వేసేస్తారు ఈజీగా. అంతటి నేర్పరితనం అనేది పిల్లల్లో అంటే ఈ యొక్క వారంలో పుట్టిన వాళ్ళు కనపడుతుంది. వ్యాపార లక్షణాలు బాగా ఉంటాయి. ఏ వ్యాపారమైనా చేయగలిగే అవకాశం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎడారిలోకి వెళ్ళి ఇసుక అమ్ముతారు. వాళ్ళు ఎడారికి వెళ్ళి ఇసుక అమ్ముతారు. న్యూజిలాండ్లో ఐస్ దాంట్లో పెట్టేసి ఐస్ క్రీమ్ అమ్ముతారు, పుల్ ఐస్ క్రీమ్ అమ్ముతారు వాళ్ళు. న్యూజిలాండ్లో వాళ్ళు అక్కడ -50 డిగ్రీస్లలో పుల్ ఐస్ క్రీమ్ అమ్ముతారు వాళ్ళు. అంత టాలెంట్. ఇప్పుడు ఎడారిలో ఇసుక అమ్మగలుగుతాడా? ఎడారిలో ఇసుక అమ్ముతారు. అంత టాలెంట్, ఎంత టాలెంట్ ఉపయోగిస్తే ఇసుక అమ్మాలి అక్కడ. అంటే ఇది బంగారం ఇసుక, ఈ ఇసుక వల్లనే నేను తాజ్మహల్ ఇసుక అంటే చెప్తాడు వాడు. నేను తాజ్మహల్ గడ్డ ఇదే, లేదంటే అయోధ్య రామ మందిర్ గడ్డ ఇసుక ఇదే, ఈ ఇసుకనే గొప్పదని చెప్పేసి ఎడారిలో ఇసుక అమ్ముతాడు. దుబాయ్ వాడికి ఇసుక అమ్ముతాడు గ్యారెంటీగా వాడు. అటువంటి టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి అంటే నేర్పరితనం బాగా ఉండడం, వాగ్దాటి బాగా ఉండేటువంటి లక్షణాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి మృదు స్వభావమే కానీ స్వార్థపూరిత మనస్తత్వం. స్వార్థం వాళ్ళకి కావలసినప్పుడు అవతల వాళ్ళని ఎట్టైనా వాడుకుంటారు వీళ్ళు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అవతల వాడిని శత్రువుని కూడా వాడేస్తారు వీళ్ళు. అంతటి నేర్పరితనం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరితో కూడా ఎలా మాట్లాడాలో బిజినెస్ టైక్లో మాట్లాడతారు వీళ్ళు. అంటే కట్టే కొట్టే తెచ్చని ఉండరు. అసలు ఆ విషయం గురించి లోతుగా వెళ్ళిపోయి, అబ్బాయి ఇది మనకి మాత్రమే చాలా మంచి డెవలప్మెంట్, ఇంకోళ్ళకి నష్టం వచ్చేస్తుంది, మనం మాత్రమే కొనాలన్నట్టుగా చెప్పేసి అది మనతో కొనిస్తారు వీళ్ళు. ఇలా ప్రతి ఒక్కరితో కొనిస్తారు. మన ఇంట్లో 5తో కొనిస్తారు వాళ్ళు.
మన ఇంట్లోనే వాడు అమ్మాలనుకుంది ఐదుగురిని మన దగ్గర కొనిస్తాడు. మీరు నా గురించే సో చెప్తున్నట్టు. అటువంటి లక్షణం వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది. ధనయోగం బాగుంటుంది, ధనప్రాప్తి బాగా ఉంటుంది, తెలివితేటలతో మంచి సంపాదిస్తారు, మంచి మాటలతో కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో తిరుగుండే అవకాశం లేదు. రెండవది ఏజ్ ఆఫ్ 18-19 నుంచి వీళ్ళు సంపాదన మొదలు పెడతారు. అంటే కుటుంబ బాధ్యతలను కూడా మీద వేసుకునే అవకాశం, మంచి అవకాశం బలంగా ఉంటుంది. ఇక వీరికి వచ్చేటువంటి భర్త కానీ భార్య కానీ మహాముదురులు ఉంటారు. వీళ్ళకంటే ఎక్కువ తెలియని వాళ్ళు ఉంటారు, వీళ్ళకంటే బద్దకిస్టులు ఉంటారు. వీళ్ళే బద్దకిస్టులు, వీళ్ళకంటే బద్దకిస్టులు ఉండే అవకాశం. అదేంటి సార్ తెలివితేటలు ఉన్నాయి, తెలివితేటలు బాగున్నవాడే ఎక్కువ బద్దకిస్టు. బద్దకం ఉండేవారికంటే తెలివితేటలు ఉన్నవాడికి ఎక్కువ ఉంటుంది. లేస్తే పరుగు, లేకపోతే లేవరు వీళ్ళు. కాబట్టి అటువంటి తత్వంలో భార్యాభర్తల మధ్య మంచి మైత్రి ఉంటుంది. ఇద్దరిలో ఒకే రైలు పట్టు అలాగా తప్పకుండా ఒకే మార్గంలో వెళ్ళగలిగేటువంటి అవకాశం, ఇద్దరి మధ్యలో అన్యోన్యత బాగా ఉంటుంది. ఒకవేళ విడిపోదాం అనుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే వీళ్ళిద్దరు విడిపోతారు. కోర్టుకి వెళ్ళడం తలనొప్పి ఉంది, మనకెందుకు, ఇక్కడే కూర్చుందాం, నీకేంటి నాకేంటి, నా వల్ల నీకేంటి, నీ వల్ల నాకేంటి, గొడవలు ఎందుకు, లీవ్ ఇట్, హాయిగా సంతకాలు పెట్టు, కోర్టు సబ్మిట్ చేయి, లాయర్కి ఇచ్చేసి 6 months తర్వాత తీసేసుకుంటారు. అసలు గొడవ కానీ అసలు పక్కింటి వాడు కూడా వీడికి విడాకులైన విషయం తెలియదు, అలా ఉంటారు. కలిసి ఉంటే అసలు వీంట్లో ఏ సమస్య లేనట్టుగా ఉంటారు. అంతటి మంచి ప్రవర్తన కలిగి ఉండే అవకాశం కూడా. అంటే అవతల వాళ్ళని నొప్పించకుండా వీళ్ళు జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. ధనయోగం బాగా ఉంటుంది. వీళ్ళకి సాఫ్ట్వేర్ రంగం కానీ ఐటీ రంగం బాగా పనికొస్తుంది. వ్యాపారం, సూపర్ మార్కెట్ వ్యాపారం కానివ్వండి, తర్వాత మనకి ఈ ఎక్స్పోర్ట్, ధాన్యపు గింజలను ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారం ఉంటుంది. అలాగే ఈ పళ్ళ వ్యాపారం, ఇది పళ్ళ తోటల వ్యాపారం. వీడు కట్ చేసినవి కొనడు, మనమే పండిద్దాం, 100 ఎకరాలు మనమే లీజు తీసుకుందాం, లీజు వాడికే సబ్లీజ్కి ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇచ్చేసి వాడి దగ్గర కొంటాడు. అంత తెలియగలడు. కాబట్టి అలా తోటల వ్యాపారం, పళ్ళ వ్యాపారం చేసేటువంటి మంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రోకరేజ్, అంటే మీడియేటర్గా ఉంటాడు, ఏజెంట్గా ఉండే అవకాశం, ఎల్ఐసి ఏజెంట్లు, అలాగే చిట్ ఫండ్ ఏజెంట్లు, చిట్ ఫండ్ నడిపే వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అనేక రకాల వ్యాపారాలు ఎక్కడ చూసినా వీళ్ళందరూ, ఇందాక అనుకున్నాం కదా, హిందూగలందరూ సందేహం లేదంటే వాళ్ళేమో ఒక రాశి, వాళ్ళేమో అందరిలో ఉంటారు. వీళ్ళు ఏ వ్యాపారంలో వీళ్ళు ఒకరు ఉంటారు, గ్యారెంటీగా ఖచ్చితంగా ఉంటారు. అటువంటి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. సినిమా రంగంలో కూడా నటీమణులకి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే స్క్రీన్ మీదనే కనిపించే అవకాశాలు. మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిక్ నాట్య కళాకారుని కూడా వీరికి ఎక్కువ లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ లాభాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు వీరికి. ఓకే. మళ్ళీ వీళ్ళు ఏ దేవుడిని ఎంచుకోవాలి, ఏ దేవుడిని ఆరాధించాలి, ఏ ఆలయంకి వెళ్ళాలి, వీళ్ళకున్న దోషాలన్నీ తొలగిపోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పడానికి వీళ్ళకి నరాల బలహీనత ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్తున్నాను మీకు, నేను తప్పుగా అనుకోద్దు, ఆడవాళ్ళకి అండోత్పత్తి తక్కువ ఉంటుంది, మగవాళ్ళకి వీర్యకణ ఎక్కువగా ఉండే అవకాశం. అంటే పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఫమ్ అనేది కౌంటింగ్ ఎక్కువ రెట్టు ఉండదు. ఈ 2 విషయాలు వీరికి నరాల బలహీనత కూడా ఉంటుంది. తొందరగా అలసిపోతారు, చాలా తొందరగా అలసిపోయినట్టు అవుతారు. ఒక్కసారి ఎంత యాక్టివ్గా ఉంటారు, మరుక్షణం వీరు డల్గా అయిపోతారు. సో అది లోపల ఉన్నటువంటి తత్వం వీళ్ళకి. రెండు ఏంటంటే గుండె సంబంధించిన నాళాల్లో కూడా కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుండాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుండాలి. శీర్షాసనం అంటే వీరు తప్పకుండా తల కిందికి కాళ్ళు పైకి పెట్టేటువంటి శీర్షాసనం ఉంటుంది చేసుకోవడం, ప్లస్ మెడిటేషన్, ఇది 2 కంపల్సరీ వీళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అలాగే వీరికి కూడా కొద్దిగా ఇది చర్మ సంబంధ వ్యాధి కూడా వీరికి, అంటే గజ్జి, తామర సంథింగ్ ఉంటాయి కదా, అలాంటివి కూడా వీరికి వచ్చే అవకాశాలు. అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కూడా కొంత నలతగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి లవ్ అఫైర్లు ఇవన్నీ కూడా తగులుతాయి, కానీ అవి సక్సెస్ అవ్వడం కష్టం వీళ్ళకి. అటువంటివి అంటే వ్యాపారవేత్తకి ఇవన్నీ కూడా కష్టం. కాబట్టి కొంతమంది, అంటే ఈ రోజునటువంటి జంజీలందరూ కూడా గంజీలుగా మారుతానంటే ఇదే ఈ లవ్ అఫైరే. కాబట్టి వీళ్ళలో తెలివైన వాళ్ళంటే వీళ్ళకి సక్సెస్ అవ్వదు, కాబట్టి ముందుగానే వదిలేసుకోవడం మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. అది బుధవారం పుట్టిన వాళ్ళకి ఉండేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొద్దిగా వీరికి హెడేక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందాక ఒక రాసి చెప్పుకున్నాం కళ్ళద్దాలు వస్తాయని, వీరికి కూడా అంతే తొందరగానే కళ్ళద్దాలు వచ్చే అవకాశాలు, లేదంటే శుక్రాలు కొంత ఇబ్బంది కలిగే అవకాశం అలాంటివి కనిపిస్తుందని చెప్పవచ్చును. తర్వాత వీరికి డైజెషన్ ప్రాబ్లం, అంటే వీళ్ళకి కొద్దిగా అజీర్ణ సంబంధ వ్యాధి వల్ల మోషన్ సరిగా ఉండకపోవడం వల్ల కూడా కొద్దిగా బద్ధకం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో కాస్త వీళ్ళు ఎక్కువగా వాటర్ తాగడం, గోరువెచ్చని నీళ్లు తాగడం, తర్వాత మొలకెత్తిన గింజలు బాగా తినడం. అలాగే మనకి మీరు చాలామంది గుర్తుపెట్టుకోండి, సీజనల్ ఫుడ్స్. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఎండు ద్రాక్ష తినాల్సిందే. రెండోది మీరు తప్పనిసరిగా నిమ్మరసం బాగా ఎక్కువ తాగాల్సిందే. మూడోది ముఖ్యంగా సీతాఫలాలు బాగా తినాల్సిందే. మామిడి పళ్ళు బాగా తినాల్సిందే. నేరేడు పళ్ళు, అల్లనేరేడు పళ్ళు అంటారు, ఈ అల్లనేరేడు పళ్ళు తప్పకుండా తినాల్సిందే మీరు. అలాగే బాదం, పిస్తా, ఇవి మీరు ఎక్కువ తినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, బాడీలో పర్ఫెక్షన్ వస్తుంది. వాటర్ తాగడం తప్పకుండా మీరు పొద్దున్నే
సూర్యోదయానికి ముందే లేచి నీళ్లు తాగడం అనేది వెరీ ఇంపార్టెంట్ చెప్పవచ్చు వీరికి. ఓకే. అలాగే తప్పకుండా. మీరు విష్ణుమూర్తి ధ్యానం చేసుకోవడం, హ్మ్. అంటే విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయని చెప్పొచ్చు. గణపతిని కూడా ఆరాధించవచ్చు వీళ్ళు. ఓకే. తప్పకుండా గురుగారు. శుభమస్తు.